అందరికీ శనార్థులు ముచ్చట పెట్టడానికి వచ్చిన నేను ఈరోజు ఒక పిల్లగాడిని ఒక పిల్లని పట్టుకొని వచ్చిన. ఈ పిల్లగాడు మన అందరికీ బాగా తెలుసు, మన ఇంటి పక్క పిల్లగాడే. ఆ పిల్ల అయితే పక్కింట్లోకి తెచ్చుకున్న అసలు పిల్ల, ఎందుకంటే మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రంకి వచ్చింది. ఈ పిల్లగాడైతే మన పిల్లగాడు కాబట్టి మీకు అందరికీ ఎరకనే ఉంటుంది. నాని మన ఇంటి పక్క పిల్లగాడు అనుకుంటాం కదా, ఎప్పుడు అచ్చం అట్లనే ఉంటాడు. బాగున్నావు తమ్మి? నమస్తే శనార్థులు. బాగున్నానక్క. దసరా సినిమా తర్వాత మళ్ళీ ఇదే మళ్ళీ ఇప్పుడే నేను ఇట్లా వస్తామనుకున్నా, నాకు కుదరలేకపోయినా కుదరలే నాకు. నువ్వు ఇట్లా అక్కడ పోయినావంట. ఏం పర్లేదు, నువ్వు యాక్షన్ సినిమాలకు మాత్రమే వస్తావు అనమాట, నాకు అర్థమైంది. ఏ అట్లా కాస్తా నేను వస్తతి, నీకు మళ్ళదానికి వస్తా తీ పాటు. బాగున్నావు అబ్బుజీ? బాగున్నా. నమస్తే శనార్థులు. ఈ పిల్ల సినిమాల కంటే బయట ఇంకా ముద్దుగా ఉన్నది కదా? అవును, సినిమాలో లేదా? సినిమాల కన్నా. ఓ కన్నా, ఓకే. సినిమా కన్నా అలా పార్కే. హిందీలో అర్థం కాకుండా చిన్న తమ్మి, హిందీ అర్థం కాకుండా సినిమా సే పార్కే. ఓహో అలా, ఇంకా మస్తు అందం. ఓ థ్యాంక్ యూ. ముద్దుగా నువ్వు తమ్మి. దసరా అప్పుడు వచ్చినప్పుడు నేను అనుకున్నా పండుగ పూట పోయి పిల్లగానికి. తమ్మి అంటే మా తమ్ముడు. తంబి తమిళ్లో తంబి. మీ తమిళ తమ్మి, మా తెలుగు తమ్మి. మేము మధ్యలో సున్న వీకేసినాం. తమ్మి ఓకే. తమ్మి దసరా అప్పుడు వచ్చిన ఉట్టి చేతులతో వచ్చిన, నాకే పానం కలకలన్న. అందుకని ఇగో పాటు ఇగో మా తాట సకినాలు ఫేమస్. అరే అవును, సకినాలు ఎంత పాపులర్ కదా. సకినాలు, మురుకులు, చెక్కలు. పిల్లకి కూడా ఏ వద్ద తమ్మి తీసుకొని ఇంటికి కొట్టవో మేము సంటోనికి. ఇది పట్టుకుంటే మేము కరకర నవ్వుతుంటే మైక్ లో ఆ సౌండ్ ఒకటే వినిపిస్తుంది. తెల్లది తిను, అది సకినం. ఆ తెల్లది సకినం. షేర్ ప్లీజ్. ఇది ఈడ తెలంగాణలో చేస్తారు, తెలంగాణ స్పెషల్. ఓ టీలో డిప్ చేసి ఆ డిప్ కూడా చేసుకుంటారు, ఉత్తగా కూడా తింటారు. చాలా బాగుంది. కరెక్టేనా తమ్మి? నేను అన్నది డిప్ తీసుకుంటా. తీసుకొద్దాం, నీకనే తెచ్చిన నేను. ఎందుకంటే అప్పుడు పండుగకు వచ్చి ఏం తేలేకుంటే. ఇది కొత్త సినిమా కదా, నువ్వు తిను బుజ్జి. నువ్వు పాపం నీకు తెలియకపోయి. కెమెరా ముందు అయితే మేము కొంచెం జాగ్రత్తగా తినాలి, అయిపోయినాకైతే వైలెంట్ గా తినచ్చు. మీ సినిమా ముచ్చట్లు అడగానికి వచ్చిన. కొత్త సినిమా వచ్చింది, సరిపోదా శనివారం అని సినిమా పేరు పెట్టిండ్రు. ఇప్పుడు మన తెలుగు సినిమాలలో అందరూ శుక్రవారం నాటి ఇడుస్తారు సినిమాలు. అరే సరిపోతా శుక్రవారం అని పెట్టుకోక శనివారం అని ఎందుకు పెట్టుకున్నావు? ఒట్టి శుక్రవారం చూస్తే సరిపోతుందా? మరి సరిపోదు కదా. సో ఏ రోజు పెట్టినా సరే మనకు అది సరిపోదు. శనివారం అని దానికి కథకి ఒక లింక్ ఉంది, అందుకనే పెట్టినాం. కానీ శనివారం మాత్రం చూసే సినిమా అని కాదు, ప్రతిరోజు చూసే సినిమా. అన్ని రోజులు చూడాలి, కానీ కథకి మాత్రం శనివారంతో ఒక లింక్ ఉంది. చూసిన నాకు అర్థమైంది. లింక్ ఏమన్నదో అర్థమైంది నాకు, ఎందుకంటే బుడ్డరీలు ఇడిచిండ్రు అందులో ఫోన్లా. నేను అందులో చూసిన ఈ పిల్లకి ఎప్పుడు జర బుడ్డరీలు అందులో చూసిన. శనివారం నీకు దేవుడు వస్తాడు పేయి మీదకి, మొత్తం చుట్టూ మంటలు పెట్టుకొని కూర్చున్నావు. ఏంటంటే శనివారం పేమికి దేవుడు వచ్చి ఇట్లా సిగమూగుతున్నావు కదా, అందుకని చుట్టుముట్టు మంటలన్నీ వేసుకొని కూర్చున్నావు. అట్లా చూసినా కస్త నరకుడే నరకుడు. అది కాదు మంటలు ఎప్పుడు అయ్యి అలా బుడ్డరీలో చూసుకుని ఇప్పుడు ఒకసారి తీసి మొత్తం చుట్టుముట్టు మంటలు పెట్టలే. పొగ కాదు మీ మంటలే పక్క కుద్దు. మన ఇద్దరికి బ్యాక్గ్రౌండ్ లో మంటలలో కూర్చున్నావా? నేను అనుకున్న శనివారం దేవుడు వచ్చి జరి ఇట్లా ఊగేటట్టున్నాడు. శనివారం సరిపోతే శనివారం అట్లే అనుకో, ఏదో ఒకటి అనుకో. నువ్వు థియేటర్కి అవుతారా? మస్తు ఖుషి చేసి నిన్ను చూడని కాస్త తమ్మి, ఎందుకంటే మా తమ్ముడే రాకపోతే ఇట్లా. తమ్మి ఇప్పుడు సినిమాలా ఒకటే కత్తి పట్టుకుని ఒక్కటే నరకుడు. ఎంతమంది నరికి నన్ను ఆ సినిమాలో ఇదే పని. కత్తి కాదు, నువ్వు సరిగ్గా చూడలే, కత్తిపీట. కత్తిపీట మా ఊళ్ళో కత్తిపీట గది పెట్టుకొని తిరుగుతున్నావు. అది ఇంకా అవసరం పడితే పరిస్థితుల ప్రభావం వల్ల మస్తు పనులు చేయాల్సి వస్తుంది సినిమాలో. పాపం కత్తిపీట పట్టుకొని తిరిగినట్టు అనిపించింది. కత్తి దొరకక కత్తిపీట పట్టుకొని తిరుగుతున్నాడు అంతే, ఇంచుమించు అంతే. ఆ టైంకి ఏం దొరికితే అదే. యాక్షన్కి కావాల్సింది ఎమోషన్, ఇన్స్ట్రుమెంట్ కాదు. నీకు రాయి దొరికితే కూడా రాయితో పైపు వచ్చేటట్టున్నది. కానీ ఆ మందాస్త రాయి అంటారు, ఇట్లా దంచేది ఉంటుంది కదా, మసాలాలు దంచేది చిన్నది మీద ఉంటది కదా, ఆ మందాస్త రాయి. అవునవును, అది తీసుకొని కూడా కొట్టేటట్టు నువ్వు అంతే. ఏ సినిమా కూడా వాడదాం. రాజమౌళి గారు స్టార్ట్ చేశారు ఈ ట్రెండ్, రకరకాల వెపన్లు. అలా మనది అలా డిజైనర్ స్టైల్ కాదు, చాలా మన ఇంట్లో అందరింట్లో ఉండే వెపన్. ఈగలో సూది వెపన్. అలా
నువ్వు రాజమౌళి సార్ సినిమాలను బాగా చూసేటట్టున్నావు అవును అవును కదా ఎవరు చూడరక్క? ఎవరు చూడరు మంచిగా చేస్తాడు సార్ అందరూ చూస్తారు పెద్ద సార్ మంచిగా ఈగలకి పిల్లగాడు చేసిండు ఎలా తెలీదా పిల్లగాడే మంచిగా చేసిండు బాగా చేశారు బాగా చేసిండు నిజమే. అమ్మి అప్పటి నుండి ఈగ కాడికెంచి షురు చేసినావు అష్టజమ కాడికెంచి షురు చేసినావు అవును. ఆడికెంచి దాకా అట్లనే ఉన్నావు అటకటే అట్లనే ఉన్నానా ఇంత మారలేవు తెల్లగొడ్డం వచ్చేసింది అక్క వస్తే వచ్చింది పాట అది ఇట్లా అందమే అంతేనా ఆ. నువ్వంటే ఏమి మారలేవు తమ్మి ఏం తింటావు ఏం పెడతావు మరదలు ఇంట్లో ఇలాగే ఎప్పుడప్పుడు సకినాలు ఇంకా రకరకాల అన్ని తింటా నేను అది తినకూడదు తినాలి అట్లేం లేదు ఇట్లా అందరు హీరోలు జిమ్ముకు పోయి ఇట్లా ఇట్లా కాండలు వెంటి 6 ప్యాకులు చేస్తుంటారు కదా గట్ల ఏం నేనే చేయవా? ఎప్పుడైనా చేసినాను అది చేయలేదు ఎప్పుడు కనబడదు నువ్వు అట్లా. చేస్తా కానీ ఎప్పుడైతే ఒక సినిమాకి చేస్తా అది కథ కోసం చేస్తా అదే బాక్సర్ను ఎవరినో ప్లే చేస్తుంటే చేస్తా గిదేదో ముచ్చట మంచిగా ఉన్నది. ఇంకా పోలీస్ అయిన తోటి ఒక్కటే కొట్లాట పెట్టుకున్నావు నీకు ఆ పోలీస్ అయినకు వాడేటట్టే లేదు కదా సినిమా అసలు పడదు అట్లాంటివంతా అసలు పోలీసు వాళ్ళతో ఎవరన్నా పెట్టుకుంటారా బొక్కలు అన్ని జుంచి పులిసి వేసుకుంటాడు అది ఈడు పెట్టుకుంటాడు అక్క సూర్య పెట్టుకుంటాడు వీడు శనివారం రోజు అంటే ఆదివారం నుంచి శుక్రవారం దాకా పెట్టుకోడు శనివారం రోజు ఎతికి పెట్టుకుంటాడు పొద్దుగా లేచి అదే అంట చూడు ఏదో ఒక అయ్యాలంటారు అది అది శనివారం రోజు శనివారం రోజు కయ్యాల ఖర్చున్నట్టున్నాడు అంతే కాదా అంతే పుసుకున్న పోలీస్ అయిన చెల్లెల్ని గిట్ట పటాన్సినవా ఏంది పోలీస్ ఆయన చెల్లెలు కాదు పోలీస్ ఆయన దగ్గర పని చేస్తుంది కింద కానిస్టేబుల్ పోలీస్ అయిన దగ్గర బంద్ చేసి పోలీస్ ఆయన చెల్లెలు అయితే అది మళ్ళీ పాత కథ అవుతుంది కాదు అంతే కదా కాదు ఇక కాదు పోన్ పాట ఈ సినిమా చేసేటప్పుడు రోజుకి ఎన్ని దినాలు అంటే రోజుకి ఎన్ని గంటలు పని చేసినావు మొత్తం సినిమాకి ఎన్ని రోజులు పని చేసినావు 120 రోజులు పని చేసినాక సినిమాకి రోజుకి ఎన్ని గంటలు అంటే ఇక మా వివేక్ చేతిలో ఉంటుంది అది ఎప్పుడు చెప్పలేము ఎప్పుడు మొదలెడతాం ఎప్పుడు ఫినిష్ అవుతుంది ఎవరికి తెలియదు జర నేను నిమ్మలంగా చూసుంటా ప్లీజ్ ఎందుకంటే అట్లుంటే ఇప్పుడు పోతావు సినిమా చేస్తుంటే యాష్టకు వచ్చింది అనుకో ఏమో నాకు యాష్టకు వస్తున్నదా అని యాష్టకు వస్తుంది కదా ఆమె కూర్చొని అవి చేసే మళ్ళీ సినిమాలు అంటే అట్లనే చేస్తారంట కదా చేసిందే చేసుడు చేస్తే తప్పితే మీకు మరి సినిమా చూసినప్పుడు మీకు మీ అందరికి నచ్చాలా మీరు ఎంజాయ్ చేయాలి మీరు విజిల్స్ చేయాలి మీరు క్లాప్స్ కొట్టాలంటే మరి మాకు చేయాల్సి వస్తుంది యాష్టకు వచ్చి గమని లేచిపోయినామా పోతున్నా మీకు వచ్చేసిన మర్చిపోయి ఇంటికి వచ్చేసిన అన్నం ఎప్పుడన్నా అట్లా ఎప్పుడు అనలేక లేదు చాలా ఇది నేను ఈరోజున్న పరిస్థితి చాలా అదృష్టం అనుకుంటా నేను ఎన్నిసార్లు చేయమన్నా ఏం చేయమన్నా చేస్తా ఎందుకంటే ఇంత మీరంతా ఇలా చూసి ఇంత ప్రేమగా నన్ను చూస్తుంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది ఈ చిన్న చిన్న ఆటలు కలిగేసి ఇంటికి పోతామా మరి పెద్ద మనసు మా తాముంది ఈ పిల్ల ఎప్పుడన్నా నలిగిపోయిందా తమ్మి ఈ పిల్ల కూడా అస్సలు కంప్లైంట్ చేయదు మన లెక్కే గ్యాంగ్ లీడర్ సినిమాలో ఉన్నావు కదా నువ్వు చాలా బాగున్నావు మంచిగా వేసినావు ఆ ఉంగురం తీసి గల్లలు వేసిన దాకా తమ్మి నిజంగా నేనైతే నువ్వెంత కొట్టుకున్నావు ఆ సినిమాలో ప్రేమికుని లెక్క కానీ నీకంటే ఎక్కువ నేనే కొట్టుకున్నా తీయమ్మా ఉంగురం తీసన్న వాడేయమ్మా తీయమ్మా ఉంగురం తీసన్న వాడేయమ్మా ఆ ఉంగురం కోసమే ఈయన ఇట్లా అంత వెయిట్ చేయలే నేను చేసినంత సినిమా చూసి 7-8 సార్లు చూసిన నీ గ్యాంగ్ లీడర్ తల్లి కానీ మంచిగా ఉంటుందమ్మా సినిమా నువ్వు ఏమన్నా నా సినిమాకు నీకు 100కి 150 250 వేసుకోవచ్చు నువ్వు ఎంతైనా వేసుకో దాని మీద ఇంకొక 100 వేసుకో దీనికి పెన్సిల్ అంటే పెన్సిల్ ప్రియా బాగుంది సూర్య చారు చారులత పేరు చారు అని పిలవచ్చు మాతో చారు అంటే పప్పు చారు చారు అంటే మామూలుగా టమాటా చారు ఉల్లిగడ్డ చారు మెంతుల చారు బాగుంటాయి చారు ఉంటాయి మొత్తం తెలంగాణలో బాగా చారు అలాంటి ఒక చారు ఏదైనా మంచి రుచి ఉన్న చారు ప్రేమ ఎట్లా వెలిసినా వెళ్తుంది తమిళ సినిమా ముచ్చట్లు చాలా అడుగుదాం అనుకున్నా మర్చిపోయినా మళ్ళీ ముచ్చట్లు అలా వాడి అడుగుతాం మళ్ళీ ఎందుకంటే మళ్ళీ అయిపోయింది అంటారు ఇంకొక ముచ్చట ఏమడదంటే ఈ సినిమాలో సినిమా చేసేటప్పుడు మీ కొడుకు ఎప్పుడన్నా నాయన ఏం సినిమాలే నువ్వు ఒక మంచి సూపర్ హీరోల సినిమాలు ఉంటాయి కదా చిన్న పొరలు చూస్తారు బ్యాట్ మ్యాను సూపర్ మ్యాను అసలు సినిమాలు చేయని ఆయన ఎప్పుడు అడగలేదా మీ చిన్నోడు వాడే ఒక సూపర్ హీరో అని వాడి ఫీలింగ్ ఆడి నన్ను చేయమని ఇంకొకటి అలా ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి ఆ వయసులో ఉన్నప్పుడు వాళ్ళు చేయమని అడగక్కర్లేదు ఒకవేళ అడిగినా సరే మనకు పెద్ద టెక్నిక్ ఉంటుంది ఎందుకంటే ఈ బ్యాట్మెన్ సూపర్ మ్యాన్లు ఈ మాస్క్లు వేసుకొని ఉంటారు కదా అది నేనే అని చెప్పచ్చు కదా మళ్ళీ మనం వెళ్ళి చేయడం ఎందుకు అంతే కదా అంతే ఎప్పుడు అదే తీస్తే దొరకవాడమా దొంగలోలే పుసుకున్న తీరు కదా తీసినప్పుడు అరే అది వేరే వాడరా ముందు సీన్ దాకా నేనే ఉన్నానని చెప్తాం
ఎందుకంటే సినిమాలలో పిల్లలు నమ్మేస్తారు కదా. చేయకపోయినా డాడ్స్ ఆర్ సూపర్ హీరోస్ కదా. ఎవరు నాయన వాళ్ళకి సూపర్. చిన్నప్పుడు నేను బాగా ఏడుస్తుంటుంది తమ్మి, ఎందుకంటే అప్పట్లోనే చాక్లెట్లు లాసింజర్లు 5 పైసలకు అట్లా వచ్చినాయి. బాగా ఏడుస్తే నాకు ఏమన్నా కావాలంటే ఏడుస్తుంటే మా నాయన ఏం చేస్తుండే, ఇట్లా పిచ్చుకలు వస్తుండే, ఇప్పుడు ఊరవిష్కలు ఉంటాయి కదా, అవి వస్తుండే. ఊరవిష్క వచ్చిందని అంటుండే ఇట్లా నోరుతోటి, అంటే పిచ్చుకలు సప్పుడు వస్తుండే. మా అన్నలు దూలంలోకేంచో తలుపు మీదకేంచో ఒక చాక్లెట్ ఎద్దురు, ఎందుకంటే ఈ పిసుకలన్నీ తిరుగుతున్నాయి అంటారు. కొనుక్కొని రావాలి కదా పోయి, మళ్ళా కొనుకొచ్చిన దాకా తిరుగుతాయి. అటెన్కి ఒక చాకలి వేస్తుంది. నేను అనుకుంటూ నా కోసం పిట్టచ్చి చాకలేట్ వేసిపోయింది అనుకుంటా. అప్పుడు ఆశ చాక్లెట్ అని ఉంటుండే, ఆశ చాకలేటే గట్టిగా ఉంటుండే, మస్తు కట్ట కట్ట తింటుండే. గ్రీన్ కలర్ కవర్ ర్యాపర్. అట్లా ఎప్పుడన్నా మీ ఓన్కి ఏమన్నా వేసినావా? ఆయనకి ఇది తెలియకుండా? ఆయనకి తెలియకుండానా? ఆయనకి తెలియకుండా చాలా చేసినాక. అంటే ఇప్పుడు నేను చాలాసార్లు అటు తెచ్చేవి చేసేవన్నీ ఎవరో ఒకళ్ళ అకౌంట్లో వేసేస్తా. ఎందుకంటే వాడికి ఇప్పుడు ఎవరితోనే గొడవ పడుతున్నాడు అనుకో, అంటే గొడవ పట్టు పిల్లలతో ఏదో గొడవ పడుతుంది, ఆడి ఫ్రెండ్ ఎవరో ఉంటాడు కదా, ఆడి ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పి ఇచ్చేస్తాను నేను. అప్పుడు ఆడు రేపు వెళ్ళి ఆడు చాలా హ్యాపీ అయిపోతాడు. అట్లా తప్పే కానీ చిన్నపిల్లలకి హ్యాపీ చేయడానికి చెప్పచ్చు. గదేమో వాంచుతున్నాడు, పియానో వస్తుంది. ఏమైనా నేర్పినా మరి నీకు ఆయన ఇట్లా వాయించాలని? నాకు నేర్పించలే, అంటే నేర్పించడానికి ట్రై చేసిండు కానీ ఆడు వినరాడు. మనకి పేషెంట్గా అంటే ఏమంటారు, ఆడికి అంత సహనం లేదు. ఆయనకి నాన్న నీకు అర్థం కావట్లేదు నాన్న అని చెప్పి నెక్స్ట్కి వెళ్ళిపోతాడు వాడు, ఆడే ప్లే చేసుకుంటాడు. మెల్లగా ఓపిక వేసుకొని ఓపికగా చెప్పడాడు. ఆడ ఇంత చిన్నాడు కదా అక్క, ఆడికి ఎక్కడ ఉంటుంది ఓపిక? మీ ఆమె తిట్టలేదు అత్త మీ సినిమా చేసేటప్పుడు? ఏంది అమ్మ రోజు దినం రక్తం అంతా రుద్దుకొని వస్తున్నావు, ఏంది ఇది మంచి సినిమాలు చేయనులే అలవాటు అయిపోయింది. ఆమె గిట్ల అలవాటు చేసినావు. అప్పుడేమో దసరాప్పుడు అంతా దుమ్ము కొట్టుకొస్తుంది, ఇప్పుడేమో మొత్తం రక్తం వేసుకొస్తుంది. చేయాలి కదక్క. ఎందుకు మీసుంటే ఈ రక్తం సినిమాలు చూస్తున్నావు? నువ్వు ఎట్లుంటావు? మా తమ్ముడు ఎట్లుంటాడు తెలుసా? ఎవరు చూసినా పోయి గులాబీ పువ్వు ఇయ్యాలి మా తమ్ముడికి. నేను రక్తం సినిమాలు చేస్తేనే నువ్వు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తాను. మధ్యలో మంచి ఒక లవ్ స్టోరీ సాఫ్ట్ ఫిల్మ్ చేసినా వచ్చి ఇంటర్వ్యూ చేయలేదు. నేను ఊరికి పోయినానేమో పాటు, అది ఏదో నాకు నేను లేకుంటున్నా అమ్మ అప్పుడు బత్తం అనుకున్నా కానీ లేకుంటే ఆ బుడ్డది కనబడ్డది కానీ నేను ఇక నువ్వు లేవని అటే పోయినా. నెక్స్ట్ అయితే అలాంటి సినిమా చేసినప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఇట్లా గులాబీ పూలు పట్టుకొని పోయి మంచి ప్రేమికుని లెక్క ఉండే నువ్వు, ఈ రక్తం ఏంది కథ ఏంది, ఈ కథ ఏంది, ఈ సూర్యుడిది కథ ఏంది? వాడు పూలు పెట్టుకుని వెళ్ళేవాడే, పూలు పెట్టుకుని వెళ్ళేవాడు 6 రోజులు, రక్తం కూడా ఒక్కరోజే. మరి అది ఎర్రకాండవా చుట్టుకున్నావు తమ్మి చేతికి, ఇది ఎర్ర జెండాల సినిమానా? కాదు కదా, దానికి ఒక కథ ఉంది. దానికి చాలా అందమైన కథ ఉంది. ఆ కథ ఏంటనేది ఈ నెల 29 నీకు తెలిసిపోతుంది. ఇంకొక ముచ్చట, రిక్షన్ పాత్రనా? ఎందుకంటే వెనకాల ముసలోనే కూర్చోబెట్టుకున్నావు రిచ్చలా, అదే తొక్కుకుంటా పోతున్నాను అనుకున్నా. నా తమ్ముడు రిక్షన్ పాత్ర చేస్తున్నాడు అనుకున్నా. రిక్షన్ పాత్ర కాదు, ఆయన వెనకాల కూర్చోబెట్టుకున్న ఆయన రిక్షావాడు. పాపం పెద్ద ఆయన కదా, ఆయన కూర్చోబెట్టి నేను తొక్కుతా తాత అని తీసుకెళ్తున్నా. అంతేనే కదా, రిక్షన్ పాత్ర చేసినవేమో ఏందో కదా. అది చేస్తా తమ్మికి జుట్టు అంతా వేయించినావు ఊళ్ళల్లా. జుట్టు గిట్లా వేయించుకున్నారంటే భార్య కడుపుతోటి ఉంటే మంచిగా వేయించుకుంటారు, మళ్ళీ కాన్ప అయినాక ఇక జుట్టు గిట్టు కాతరు చేస్తారు. ఇక ఎవరన్నా పోరలు గిట్ల జుట్టు ఎక్కువ పెంచుకున్నారంటే అరే నీ పిల్లమేమన్నా కడుపుతోటి ఉందా నాడు జుట్టు చేపించుకపోని నిలగొడతారు. మీ అమ్మ మీ భార్య ఎవరన్నా నన్నరా నడురా నాయన చూడలేకపోతున్నాం నేను జుట్టు చేపించుకపోలే. దసరా అప్పుడు ఇంకెక్కువ, ఇప్పుడు దీనికేముంది అయిపోయింది కదా, ఇప్పుడు హాయిగా ఉన్నారు. ఆయన గిట్ల ఎన్ని రోజులు పట్టింది అది? ఇది అసలు ఇది నథింగ్. ఇది హాయ్ నాన్నకి దసరా ఉన్నప్పుడు బాగా ఎక్కువ ఉండేది. అప్పుడు ఆ మాట లేదు కానీ అనేవాళ్ళు. ఆ మాట బాగుంది కానీ ఇప్పుడు వీళ్ళంతా కొత్త హీరోలు ఇట్లా ఎట్లుంటారు, ఇట్లా షానీగా ఉంటారు కదా, సోకుగా. ఏదో షానీ కాదు అది, మంచిగా ఉన్నది తమ్మి ఏదైనా కానీ బాగున్నది. ఏదైనా జుట్టు ఎక్కువ ఉంటేనే మంచుకుంటారు కదా అందంగా. వెనకటికి చిరంజీవి సరికి ఇట్లా పడుతుండే చూడు, నచ్చింది. మళ్ళీ చెండు అనగా ఇట్టి ఆడుతుంది, జుట్టే సగం ఆడుతుంది సార్ నాగార్జున సార్. ఇప్పటికే ఆడుతుంది ఆయన. నేనే పెళ్ళాడుతా సినిమాలో చూడాలి కూడా క్షణక్షణంలో. ఇది వెంకటేష్ గారు యాక్చువల్లీ క్షణక్షణంలో ఇదే కొంచెం వెనకాల ఉంటుంది ఇట్లా. బాగానే చూసినావు తమ్మి అన్ని బాగా ఏమంటారు అది పరిశోధన. సినిమాలు చూస్తూ పెరిగినాం కదా అంతే. ఇలా
మస్తు కొట్లాడినావు తమ్మి కాలేజీలో ఎప్పుడన్నా ఇట్లా ఇంటవాడి కొట్లాడు రౌడి కథలు చేసుడు ఉండేనా నీకు ఈ సినిమా పిచ్చి దీంతోనే సరిపోయింది లైఫ్ అంతా జీవితం. ఎప్పుడన్నా అంత టైం కొట్లాడు వానంట వీనంట పోయి గ్రౌండ్ కాడ కొట్టొచ్చుడు. అప్పుడు ఎప్పుడో ఒకసారి జరిగింది కానీ ఆ పాత స్టోరీస్ ఎందుకులే, ఎప్పుడో ఒకసారి నీకు చెప్పిండు జరిగింది. అట్లా కొట్లాడితేనే ఇట్లా మంచిగా నిజంగా కొట్లాడేటప్పుడు వస్తుంది కదా తమ్మి, నియమ కాదు. అంతే అంతే. ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా, బట్టలు బాగేసుకున్నావు అంగిలి ఇట్లా అక్కడ ఇక్కడ సినిమాలో వేసుకున్నా అంగిలి తామి, బయట నువ్వేం వేసుకున్నా నాకు ఎట్లా ఈ రోజు వేసుకున్నా అయితే మంచిగా. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇట్లా నల్ల తెల్ల అంగిలి బూషర్ట్ బాగుండే, ఇక గది బాగున్నది, ఇగో ఇది ఇట్లా బాగున్నది. నువ్వేవో కొనుక్కుంటావా, ఎవరైనా కొనుక్కొచ్చిస్తారా, ఎంత పడిండి వచ్చేది మా పోరలు అడుగుతారు, అడగవా నేను నా అనుసార్ దానికి పోయినా. సినిమా వాళ్ళే తెచ్చిరక్క, నాకు తెలియదు ఎంత పడుతుందో. నేను మామూలుగా నేను పర్సనల్గా వేసుకునే అయితే నేను కొనుక్కో మరి ఎవరు కొనాలి? ఎవరో ఒకరు వచ్చేటప్పుడు ఏదో ఒకటి తెస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. మా అక్క వస్తుంది అమెరికా నుంచి, వచ్చినప్పుడల్లా కొన్ని తీసుకొస్తుంది బట్టలు. అది లూజ్ ఉన్నా టైట్ ఉన్నా ఇంకా అయ్యే వేసుకోవాలి. నాకేం కొంటాం షాపింగ్ అలవాట్లేదు. సో నా కోసం ఇంట్లో ఇప్పుడు మా వైఫ్ ఉంది, వెళ్ళేదన్నా తీసుకొస్తుంది, వేసుకుంటా అంతే. అంత పెద్ద పట్టింపు లేదు బట్టల గురించి. అవుతామి ఐఎస్జే సూర్య సార్ మస్తు పెద్ద డైరెక్టర్, ఆయనతో పని చేసుడు ఇది తొలుత కదా, ఇంతకు మొదలు చేయలే. సెకండ్ టైం. నువ్వేమి ఇట్లా చేసినావమ్మా? నేను ఒక తమిళ ఫిలిం సార్ తో చేశాను, డాన్. ఇది సెకండ్ టైం. ఆయనతోటి సెకండ్ టైం, ఈయనతోటి సెకండ్ టైం. నీకు రెండు బాగా కలిసి సెకండ్ టైం, డివితో సెకండ్ టైం, డివి విధానం వేసారు వాళ్ళతో. నీకు రెండు బాగా కలిసి వస్తుంది అమ్మా. అవును, నా బర్త్డే కూడా 22. అంత రెండు ఉన్నది పిల్ల. అండ్ యు నో 29th కదా, 29 9 + 2 is 11 అంటే మళ్ళా ఒకటొకటి రెండే. క్లియర్లీ యూనివర్స్ ఇస్ సేయింగ్ సంథింగ్. రెండు ఎక్కం రెండు నాలుగు అనుకో, రెండు బదులు మళ్ళీ 26 మళ్ళీ రెండే అంటది ఆమె. అమ్మ నువ్వు బాగా మస్తు షర్రు అమ్మ, చిన్న పిట్టవు కాదా తమ్మి. ఈ సినిమాలో ఈ పిల్ల ముచ్చట మాట్లాడకపోతే నేను, ఎందుకంటే ఇక మా తమ్ముడు కలిసిండు చాలా రోజులు కలిసిండు, తమ్ముతో మాట్లాడుతున్నా. ఈ పిల్ల సినిమాలో మంచిగా ఎత్తు చాలా మంచిగా వస్తున్నా కొంచెం అంత నేతికలు ఎంటకలు జరంతా చదువుకుంటున్నా. అసలు కొంచెం యాక్చువల్లీ అప్పుడప్పుడు లైట్ గా సతాయించవచ్చు, సతాయించాలి కూడా, అసలు సతాయించదు. అయ్యో మంచి పిల్ల. హీరోయిన్ అంటే కొంచెం లేట్ అవుతుంది కదా, అప్పుడప్పుడు చేయొచ్చు, బట్ అస్సలు టైం అంటే టైమే. హీరో గారు లాగా ఉండాలి కదా, ఒక్కరోజు కూడా ఏమి లేట్ గా రాలేదు, ఏమి సతాయించలేదు, నా మీద తోసేస్తుంది లేదు. నిజంగా పిల్లగాడు మంచి పిల్లగాడు, చిన్నప్పటి నుండి కష్టపడి వచ్చినోడు, తెలుసు. ఒక మెట్టు ఎక్కుకుంటా మంచి పిల్ల దొరికింది. మంచి పిల్ల దొరికింది. రెండో సినిమా కదా నాని సార్ తోటి, ఎట్లా అనిపించింది సార్ తోటి పని చేసుడు? చాలా బాగా చాలా బాగుంది. ఏమైనా తెలంగాణలో నేర్పించండి. తెలంగాణ మంచి పిల్లగాడు మస్తుంది. మస్తుంది కాదేమ్మా, మస్తుండు. మస్తు ఉండు ఉంది అంటే అడవిలా. ఓ ఉండు మస్తు ఉంది పని. ఆ పని మంచిగా చేస్తాడు ఏకదమ్. అది వేస్తాడి పోషమ్మ గుడే. ఆమె ఈ సినిమాలో నేను ఇంక పోషమ్మ కూడా అంటే యాదకొచ్చింది. ఈ సినిమాలో సంగీతం ఎవరు చేసిన గా పాట ఒకటి మంచిగా ఉన్నది. జేక్స్ బిజాయ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్. జేక్స్ బిజాయ్ చెప్పండి ఏమడిది? జేక్స్ బిజాయ్ చెప్పండి. బిర్జుమహారాజ్ అన్నట్టున్నది. అట్టగా చెప్పండి పేరు చెప్పండి. జేక్స్ బిజాయ్. కరెక్ట్. జేక్స్ బిజాయ్ వచ్చే నాకు వచ్చింది. జేక్స్ బిజాయ్ ఏడికెంచి పట్టుకొచ్చిరుతామేనని. కేరళ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. అతని మ్యూజిక్లో ఒక ఎనర్జీ ఉంటుంది, మీరు థియేటర్లో రేపు సీట్లో కూర్చోరు, అలాంటి ఒక ఎనర్జీ ఉంటుంది. అస్సలు అలా స్పీకర్లు ఊగిపోతాయి. ఇప్పుడు సినిమాలో అన్నీ చేస్తుంటావు, సినిమాలు అన్నీ ఎత్తుంటావు. అబ్బో నేను మస్తు సోగ్గా మాట్లాడుతాను ఈరోజు, అటుగా మళ్ళీ అర్థమవుతలేదు. సినిమాలో నీ ఎత్తుంటావు కదా తమ్మి. ఈ సినిమాలు చేసుడు ఇంటికి పోవుడు నడుస్తుంటావు. సినిమా అయిపోగానే అయిపోయింది అమ్మ, సినిమా షూటింగ్ అయిపోయింది, కీలకతం దుకాణం బాగుందని సప్పుడేకి ఇంటికాడనే ఉంటావా? మళ్ళీ వచ్చి
మొత్తం అంతా అయిపోయిన దాకా లెక్కలు పెట్టుకున్న దాకా చూసుకున్న దాకా అంతా ఇలా పడతావా? సెకండ్ ఫుల్ ఇన్వాల్వ్మెంట్. సో రిలీజ్ అయ్యే వరకు, రిలీజ్ అయిన తర్వాత కూడా ఫుల్ ఇన్వాల్వ్మెంట్ అన్ని విషయాల్లో. మన సినిమా అదక్క, మన సినిమా అన్నట్లు వదులుతాం. తమి జర దుకుణం చెప్పవా? దుకుణంగా బట్టల దుకుణం చెప్పు. పోరలు నన్ను 30 సార్లు అడుగుతారు, కింద అడగనే లేదు చంద్రవ్వ. నీకు నంబర్ నీకు చెప్పి పంపిస్తాను అక్క. నిన్న మంచి బయట డైరెక్ట్ బండిలో తీసుకెళ్ళి వద్దా? ఈ బట్టలు ఎవరికి కావాలమ్మా? మాకెవ్వలకద్దు. మీరు బాగుంటారు ఇది వేసుకుంటే, యూనిఫామ్ లో సూపర్ గా ఉంటారు. చిన్న గుమ్మడికాయ యూనిఫామ్ వేసినట్టు ఉంటుండొచ్చు నాకు కదా తమ్మి. క్యూట్ గా ఉంటారు. నేను అసలే భూమికి చిట్టాడు. పూలు కూడా పెట్టుకోవాలి. పువ్వులు ఇట్లా పెట్టుకున్నానంటే అయిపోయింది. తమ్మి గాజులు వేసుకోవాలి. జరంత సినిమా కథ, జరంత సినిమా కథ చెప్పు. అసలు ఎందుకు ఈ సూర్యగానికి అసలు సూర్య సార్కు లొల్లి ఎందుకాయ? అదేగా మరి కథ అంతా మొత్తం చెప్పేస్తున్నావు కూడా. నేను అవతలకేం చల్లుకుంటా కానీ ఇలాంటి ఈ సూర్య శనివారం మాత్రమే కోపం చూపించగలిగే సూర్యకి ఏ రోజైనా సరే రెచ్చిపోయే ఒక రాక్షసుడు లాంటి ఆ ఎస్జే సూర్యకి ఈ ఇద్దరు సూర్యుల మధ్యలో ఒక కారణం వల్ల వీళ్ళిద్దరూ ఎదురు పడితే ఏం జరుగుతుంది అన్నదే కథ. కడియం పెట్టుకుంటాడు ఒక రౌడీ. ఎవరైనా అలా బుడ్డరీలో కడియం పెట్టుకునే టైం ఉంటాడు కదా. కడియం కడియం నేనే అదే వేసుకున్నారు కదా అక్కడ. ఈ కడియం పెట్టుకుంటావు. ఆ విలన్ మోకము చింతపడు తొక్క అవుతుంది. అది ఏమిటికి పిల్ల కోసమేనా లేకపోతే ఇంకేమన్నా తొక్కు కారణం ఏమన్నా ఉన్నదా అని? పిల్ల కోసం కాదక్క, పిల్ల కోసం కదని మస్తు చూసినాం. పిల్ల కోసం కాదు కానీ పిల్ల చాలా ఇంపార్టెంట్. పిల్ల ఈ మొత్తం కథలో ఒక పెద్ద మ్యాటర్. అదేంటన్నది నువ్వు పిల్లకాడికి సురేష్ మొత్తం చుట్టూ తిరిగేస్తుందా ఏంది? అది ఇక నీ ఇష్టం. ఏమో ఎట్లనన్నా ఉండొచ్చు, ఏమన్నా అనుకోమంటున్నాడు కాబట్టి పిల్లకాడికి సురేష్ చుట్టుముట్టు తిరగచ్చు ముగ్గంతా, లేకపోతే ఆడికి సురేష్ పిల్ల చుట్టుముట్టు తిరగచ్చు. అంతే, ఏదన్నా మనం అల్లుకోవచ్చు అంతే నిమలంగా. తమ్మి సినిమాలో ఇంకొక ముచ్చట ఉన్నది. ఈ సినిమా అంతా దద్దడ 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 నడుస్తున్నది. ఈ ఫైటింగ్లు గీటింగ్లు చెప్పించినప్పుడు నువ్వు గోడ వాళ్ళకి కొట్టినావు, ఆ గోడ మళ్ళీ ఎవరికి కట్టించారు. నీ చెయ్యికి దెబ్బ తగిలిందా? నా చేతికి తగలలేదు. చేతికి తగలలేదు, గోడ వాళ్ళకి కొట్టినావు. వాళ్ళు ఇంట్లో ఏమన్నా లొలి పెట్టుకున్నారా గోడోళ్ళు? ఇంట్లో వాళ్ళ లేదక్క, మనమే గోడ మళ్ళీ నీట్గా చేసేసి ఇచ్చేసాం వాళ్ళకి. సినిమాలో ఒక పారి ఇట్లా ఏ సినిమాలో అయినా ఎగురు తాంతావు తమ్మి, ఎగిరెగిరి తాంతావు ఇట్లా ఇట్లా కొట్టేటప్పుడు ఇక్కడ దాన్నుడు అక్కడ దాన్నుడు బాగా. మరి ఇప్పుడు నేను మామూలుగా మా ఇంటికాడ సర్కారు మోరు ఉంటుంది. ఈ మోరు మీదకి ఒక సంచి అవతలకు పడేసి చెప్పులు అవతలకు పడేసి దుంకనికని ఆష్టకు వస్తుంది నాకు. దీని అమ్మ ఇది ఈడున్నదా అని ఈ శిరంత ఇట్లా పట్టుకొని దుంకుతా. ఇట్లా ఎగిరెగిరి ఎట్లా తంతారు తమ్మి? అది సినిమాకి చాలా 100 టెక్నిక్లు ఉంటాయి అక్క, మస్తు చేయొచ్చు. ఇప్పుడు నన్ను నా సంగతి పక్కన పెడితే ఈజీగా నాది అండ్ నా సంగతి కాదు. ఎప్పుడు నువ్వు ఓల్డ్ యాక్టర్స్ చూసినా ఎవరిని చూసినా వాళ్ళు కూడా సినిమాలు చేస్తారు కదా స్టంట్స్. సో మాకు అందరికి ట్రిక్లు టెక్నిక్లు అన్నీ ఉంటాయి మస్తు. అంతా చాలా టెక్నీషియన్. దెబ్బలు గిబ్బలు ఏమైనా చేస్తుంటే ఏమైనా తగిలినాయా ఇంటికి? ఎట్లనే దెబ్బలు గిబ్బలు వేసుకోవాలి? దెబ్బలు లేపు తగులుతాయి, చాలా తగులుతాయి. అది దెబ్బ లేకుండా గడవదు. ఆయనకి తగిలింది సినిమాలో సూర్య సార్. ఎవరు? ఎస్జే సూర్య సార్కి. ఆయనకి నా కంట్లో ఒక ఇది సూర్య గారు ఉంటే అసలు చెప్పనిచ్చేవాళ్ళు కాదు. ఆయన లేరు కాబట్టి ఆయన ఇమ్మీడియట్ గా ఆపేస్తారు. అలాంటి టాపిక్ మాట్లాడినవారు. ఓకే, మేము కూడా మాట్లాడలేదు. దెబ్బలు ఏం తగలేవు కానీ కాంటి పక్క ఒక చిన్న మచ్చబడ్డది చిన్నగా, కాటి మెత్త అంతా. అది చిన్నప్పుడు. అది చిన్నప్పుడుదా? బాగానే తగిలినట్టున్నాయి. అయ్యో చిన్నప్పుడు అసలు అదొక స్టోరీ. బుజ్జి నువ్వు ఇంత మంచి ఇట్లా పోలీస్ డ్రెస్ వేసుకున్నావు కదా, ఎప్పుడన్నా ఎగురుతానేనవా మరి సినిమాలో? ఫైటింగ్లు ఫైటింగ్ పని అంతా నేను ఆయన చూసుకున్నాం. నేను అలాంటి పోలీస్ కాదు, నేను స్మార్ట్ పోలీస్, ఇన్నోసెంట్ పోలీస్, సాఫ్ట్. ఈవిడ చారులత ఐపీఎస్ కాదు, చారులత పి. ఈవిడ చారులత పీసీ పోలీస్ అంతే, పోలీస్ కానిస్టేబుల్. అంతగా నీ చుట్టుముట్టే తిప్పుకున్నామాట కాతంతా కదా తమ్మి. తమ్మి ఇంకొక కిరుముచ్చటాడు. సినిమాలో సంగీతం బాగున్నది. ఆ పిల్లగానికి చెప్పు, భోజరాజు ఏం పేరు అంటే? భోజరాజు జేక్స్ విజయ్ తమ్మి చాలా మంచిగా కొట్టిన పాటలు అయితే చెప్పు. జర చంద్రక్క చెప్పింది అక్క నమస్తే శనార్థులు అని చెప్పింది. దాని వేసారు
దానే సార్ అంత మనం ఎంత ముట్ట చెప్పినా అంత హ్యాపీ, సూపర్ ఆ హ్యాపీ పిల్లకి ముట్ట చెప్పినా అంత. ఎందుకంటే మళ్ళీ వచ్చింది వాళ్ళ చంద్ర వాళ్ళ అక్క వచ్చింది కానీ నన్ను అడిగిందా నాది ముట్ట చెప్పినరా లేదా నడుచుకుందా అని అడగాలి ఈ పిల్ల. లేదు అసలు ముందే మొత్తం ఆల్ సెటిల్డ్ డివివి ప్రొడక్షన్. నేను అడగాల్సిన అవసరం లేదు సార్, వాళ్ళే వస్తేనే అంతే పేమెంట్. మంచిగా ఉన్నది దానేసారు పిల్ల మంచిగా చెప్తున్నది నీ గురించి. ఇంకొక ముచ్చట పాప మా పిల్లగాడు వివేకాత్రేయ అసలు పిల్లగాడు దర్శకుడు బొంగారం పిల్లగాడు రాకపా ఈరోజు చూస్తాం అనుకున్న పిల్లగాడు. ఇది చాలా పని జరుగుతుంది నాకు ఇంకా ఎంత మనకి మంచి సినిమా ఇవ్వాలి 29th రోజు అని పాపం నిద్ర లేకుండా కష్టపడుతున్నాడు. ఇంక ఇంటర్వ్యూ ఏమి ఆడుతాం కదా, అందుకే మేము ఇద్దరం కొంచెం ఫుల్ బ్యాలెన్స్ చేస్తున్నాం. ఈసారి సూర్య సార్ వస్తే జర నాకు చెప్పి పలకరించిపోతా. మరి నువ్వేమో భయపడకుండా కూర్చుంటావా మరి? ఆయన కండ్లు ఇట్లుంటాయి పెద్ద పెద్ద కండ్లు ఉంటాయి ఆయన. అలా ఏం లేదు, చాలా బయట నువ్వు చూస్తే షాక్ అయిపోతావు, గుండె ఆగిపోతుంది ఆయన చూస్తే సినిమాలో ఒక్కవరే అనుకోవాలి. ఇంకా బయట ఆయన చూసావు అనుకో అప్పుడు సినిమాలో అయ్యా సినిమా బయట మనకంతా సాఫ్ట్ చిన్న పిల్లలాగా. చిన్న పిల్లగా 29వ తారీఖు సినిమా వస్తుందంట. 150 రూపాయలు టికెట్ తెలుసు కదా అమ్మి. ఇప్పుడు మళ్ళీ శ్రావణ మాసం అని టికెట్ చికెన్ ధర తక్కువ అవుతుంది, చాలా పబ్లిక్ తినరు, మా అసంటి వాళ్ళు అంతా వేసేస్తారు ఇప్పుడు. మరి 150 రూపాయలు పెట్టి రావాలి. సినిమాలు ఏమేమి ఉన్నాయి చెప్పు, సినిమాలు ఏమేమి ఉన్నాయి చెప్పేసి. సినిమాలోనా ఏమేమి ఉన్నాయన్నది పక్కన పెడితే నువ్వు టికెట్ కొనుక్కొని వస్తే కొనుక్కొని రావాలి. అదే నీకైతే నేను ఇస్తాలే టికెట్, అయితే మామూలుగా చెప్తున్నా అందరికీ. టికెట్ కొనుక్కొని వస్తే నా మీద నమ్మకంతోనో, వివేక్ మీద నమ్మకంతోనో, ప్రియాంక మీద నమ్మకంతోనో చూడటానికి వస్తే మీరు డెఫినెట్గా మళ్ళీ ఇంకొక టికెట్ కొనుక్కుంటారు అన్న నమ్మకం నాకు, మళ్ళీ రావటానికి. అంటే ఒక పార్ వస్తే మళ్ళీ వచ్చేటటువంటి సినిమా. రక్తం కిక్తం మరి నా సొంటోళ్ళ పరిస్థితి ఏంది? ఏమి రక్తం యుక్తం ఏం కాదు, యాక్షన్ నువ్వు కూడా చూసి ఎంజాయ్ చేస్తావు అంతేనంట. చంద్రబాబు వాళ్ళకి ఇట్లా మంచిగా సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నాడు నాని, కానీ వచ్చినాక తమ్మి ఎక్క రక్తం ఉన్నది అనుకోని వచ్చి నేను తిట్టిపోతా. అందరు చిన్న పిల్లలు పెద్దోళ్ళు ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేయగలిగే యాక్షన్. సరే తమ్మి మంచి ముచ్చట్లా అని మాట్లాడుకున్నాం, మళ్ళీ ఆ సినిమాకు మళ్ళీ కలుసుకుందాము. ఈ సినిమా అయితే హిట్ అయిపోయిందని అర్థమైపోయింది, ఎందుకంటే మళ్ళీ 2 టికెట్ కొనుక్కోవాలని అంటే మళ్ళీ చికెన్ ఆలోచించేటోళ్ళు నాసంటోళ్ళు అంతే కొనేసుకుంటారా అంటే ఈ సినిమా హిట్ అయిపోయినట్టే. హిట్ అయిపోయిన సందర్భంగా తమ్ముతో దావత్ చేసుకొని పోతున్న చంద్రబాబు రాసుకుంటారు మళ్ళీ వాళ్ళు. అట్లేం కాదు, సందర్భంగా మా తమ్ముతానికి పోతా కానీ తమ్మి రాఖీ పండుగ కస్తతి. ఏది రాఖీ పండుగ ఉన్నది కదా వస్తతి, వచ్చినప్పుడు మీ సంటోనికి ఏమైనా పట్టుకొస్తా ఇట్లాంటి. నేను బొమ్మలకి మళ్ళీ ఏం తెచ్చుకోను, కారం పూస ఇది చాలు. ఇది ఇంతకు మించింది ఏంటి? ఇదంటే ఇదే అంటే ఎక్కువ, ఇదే ఎక్కువ, ఇంకేది వద్దు, ఇదే కావాలి. సరే తమ్మి సినిమా పెద్ద హిట్ అయిపోయింది, మళ్ళీ మనము పెద్దది అందులో పెడతారు కదా, ఇట్లా దావత్ పెడతారు కదా, పెద్ద పెద్ద లైట్లు వేసి మొత్తం అంత సౌండ్ గి ఉండి అంత పెట్టేసి సినిమా రిలీజ్ అయినాక దావత్ కాడికి దావతే అన్నది కదా, సక్సెస్ దావత్ కాడ మళ్ళా కాలవన్నీ ఉన్న చంద్రబాబు రాసుకోండి, ఎందుకంటే పెద్ద హిట్ అయిపోతున్నది సినిమా కాబట్టి. కలుస్తా తమ్మి, మనం ఇప్పుడే సక్సెస్ పార్టీ పేరు ఫిక్స్ చేసేయండి, శనివారం దావత్. అంతే, దాని నువ్వే పెట్టిన ఒక పేరు. చికెన్ ఉంటది భయపడకండి, అంతే అంతే అన్ని ఉంటాయి ఇంకా అంతే. పోయేత తమ్మి వార్తలకు ఓ రామ్ పోయి రజ్జర ముచ్చటకు పోయిరా అంటే అటే పోతామంటారు మా వాళ్ళు. వచ్చేస్తున్నాను సార్, వచ్చేది క్షణార్థులు. మళ్ళీ ఒక ముచ్చటతో కలుస్తా నేను. బంగారం వాళ్ళు నువ్వు పిల్ల సినిమాల కన్నా చాలా బాగున్నది చెప్ప పిల్లకి. ఇగో ఈరోజు నాని సార్ తోటి ప్రియాంక మా తోటి ముచ్చట చూసిండ్రు కదా, మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం. యాళ్ళకు బుక్కెడు తినండి, మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు? పైసలు సంపాదించినవా తెచ్చినవా వచ్చినవా అంటారు కానీ తినబెట్ట అని ఇవ్వాలి అడగరు. తినండి, మీ పానానికి మీరు తింటేనే రేపటి వాళ్ళకి ఏమైనా పెట్టడానికి ఉంటారు. మంచిదా? క్షణార్థులు.